అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు కవన శర్మ గారు రచించినటువంటి తల్లి చాటు బిడ్డ ఆఖరి భాగం విందాం. లక్ష్మి పెళ్ళైన 2 ఏళ్లకు గర్భవతి అయింది. తనని అన్న వదిన ఘనంగా సారె పెట్టి పురిటికి తీసుకెళ్తారని లక్ష్మి ఆశించింది. అటువంటి సమయంలో నరసింగరావు ముక్తసరిగా ఉత్తరం రాశాడు. డియర్ రఘు, నువ్వెలాగూ ఇటువైపు వస్తూ ఉంటావు కనుక ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మిని మా ఇంట్లో దించాల్సింది. అమ్మ లక్ష్మికి ఇక్కడే పురుడు పోయాలని గొడవ చేస్తోంది. ఇట్లు సింహం. అంటే అమ్మ గొడవ చేయకపోతే నేను లక్ష్మిని దింపమనేవాడిని కాను సుమా అని ధ్వనించింది లక్ష్మికి. సుభద్ర తన పురుడు పుట్టింట్లో పోసుకోలేదు. అందుకని తను వెళ్ళటం సుభద్రకు నచ్చకపోవచ్చు. ఇదంతా ఆలోచించి లక్ష్మి తల్లికి ఉత్తరం రాసింది. అమ్మా, నేను అక్కడైనా ఇక్కడైనా హాస్పిటల్ పురుడే కదా పోసుకునేది. పైగా పాకిస్తాన్తో యుద్ధం వస్తుందన్న పుకారుంది. అదే గనక జరిగితే విశాఖపట్నం మీద బాంబులు వేస్తారని రఘుకి నమ్మకం. అలాంటప్పుడు సరిగా నాకు నొప్పులు రావటం, ఆసుపత్రికి వెళ్లాల్సి రావటం జరుగుతుందేమోనని రఘుకి భయం. అందుకని వీలైతే నువ్వేరా, నీకు వీలు అవ్వదు అంటే మా అత్తగారికి వ్రాస్తాను. ఇట్లు లక్ష్మి. లక్ష్మీపురికి అన్నపూర్ణమ్మ హైదరాబాద్ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో విశాఖపట్నంలో బ్లాక్అవుట్ హడావిడి. హైదరాబాద్లో యుద్ధం హడావిడి అంతగా లేకపోయింది. కొద్ది రోజులు జరిగిన యుద్ధం భారతదేశానికి విజయంతో ముగిసింది. రఘు కూతురికి విజయ అని పేరు పెట్టాడు. ఈ ఆనందంలో అపశృతిగా లక్ష్మికి ఇంకా పిల్లలు పుట్టరాదని డాక్టర్లు హెచ్చరించారు రఘుని. రఘు పేరున్న ఒక శస్త్రవైద్యుడి దగ్గరికి వెళ్ళి తను వ్యాసక్టమీ చేయించుకోదలిసినట్టు చెప్పాడు. నీకు పిల్లలు ఎంతమంది? ఒక కూతురు. కొడుకొద్దా? మా ఆవిడ ఆరోగ్య దృష్ట్యా మాకింక పిల్లలు ఉండకూడదన్నారు. మీ ఆవిడని ఒకసారి తీసుకురండి. ఆవిడ అనుమతి కూడా తీసుకుని వచ్చే వారం మీకు ఆపరేట్ చేస్తాను. మీరు నాకు 50 ఇవ్వాల్సి ఉంటుంది. మరి పేపర్లో ఆపరేషన్ చేయించుకోవటానికి ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుందని, చేయించుకున్న వాళ్ళకే డాక్టర్లు డబ్బిస్తారని చదివానే అన్నాడు రఘు ఆశ్చర్యపోతూ. అయితే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ శిబిరంలో ఆపరేషన్ చేయించుకోండి. మీరు మంచి డాక్టర్ చేత ఏ కాంప్లికేషన్స్ రాకుండా చేయించుకోవాలి అంటే మాత్రం మీకు ఆ మాత్రం ఖర్చు తప్పదు. మీకు ఇష్టం ఉంటే రేపు మీ ఆవిడని ఒకసారి తీసుకురండి అని తెగేసి చెప్పాడు డాక్టర్. రఘు కుటుంబ నియంత్రణ కేంద్రానికి వెళ్ళే ధైర్యం చాలక డాక్టర్ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని ఇంటి దగ్గర చెల్లించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన తనంతట తానే ఏ ప్రభుత్వ ఒత్తిడి లేకుండా వ్యక్తులకు నచ్చజెప్పి దేశం మీద ప్రేమ కొద్దీ చేసిన శస్త్రచికిత్సల పట్టీలో రఘు పేరు రాశాడు. ఇక రఘుకి ధవళేశ్వరం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకి ఏడాది పిల్ల విజయ్కి విపరీతంగా జ్వరం వచ్చింది. రాజమండ్రిలో శివరావు అనే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడని తెలిసి తన మోటార్ సైకిల్పై వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. ఆ విధంగా రఘుకి శివరావుతో పరిచయం అయింది. అతని మందులకు చక్కగా త్వరగా విజయ కోలుకోవటం వల్ల రఘు శివరావు ఇద్దరు సమవయస్కులు అవటం వల్ల ఆ పరిచయం స్నేహంగా రూపొందింది. శివరావుకి శుభ్రత పట్ల విపరీతమైన ఇష్టం. అతనికి చుట్టుపక్కల ఏమాత్రం చిందరవందరగా ఉన్న పిచ్చిక్కేది. క్లబ్లో ఎవరైనా చుట్టూ కాల్చేసిన సిగరెట్ పీకలు పడేసుకుంటూ పేకాడుతుంటే గొడ్లు చుట్టూ పేడ వేసుకుని వాటి మధ్య పడుకుంటాయి. వీళ్ళు చుట్టూ కంగాళి చేసుకుని మధ్యలో కూర్చుంటారు. పైగా వీళ్ళు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. గొడ్లు అలా చేయటానికి సగం కారణం మనం వాటిని కట్టేయటం. వీళ్ళకి అలాంటి సాకు కూడా లేదు అనేవాడు రఘుతో. అయితే అతనిది ఇతరుల మొహం మీద దురుసుగా మాట్లాడి నొప్పించే స్వభావం కాకపోవటం చేత, పైగా అది వృత్తిరీత్యా ఆత్మహత్య లాంటిది కనుక ఎవరిని ఏమనేవాడు కాదు. ఇలాంటి శివరావుకి పులి లాంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కన్నెర చేస్తే ఇంత పెద్ద డాక్టరు వణికిపోయేవాడు. అది రఘుకి ఆశ్చర్యంగా ఉండేది. మీ నాన్నగారంటే మీకు భయభక్తులు ఎక్కువ అనుకుంటాను అన్నాడు రఘు ఒకసారి. అందుకే కదండి మా నాన్నగారు చూపించిన మెడలో నా చదువు పూర్తి కాకుండానే 3 ముళ్ళు వేసి తాళిగట్టాను అన్నాడు శివరావు. శుభ్రత పట్ల అంత వ్యామోహం ఉన్న శివరావు ఇల్లు ఉంచుకున్న విధానంలో అది లోపించడాన్ని గమనించి ఆశ్చర్యపోయి శివరావుని కారణం అడిగాడు. కాంగ్రెస్ పరిపాలనలో మన దేశమైనా బాగుపడుతుందేమో కానీ మా నాన్నగారి ఆధ్వర్యంలో మా ఇల్లు మాత్రం బాగుపడదు అన్నాడు శివరావు. చదువు ఉద్యోగం ఉన్న శివరావు తన జీవితాన్ని ఎందుకు సరిదిద్దుకోవడో రఘుకి అర్థం కాదు. తండ్రి పద్ధతులు అతనికి నచ్చవు, కానీ ఆ విషయం తండ్రికి చెప్పడు. తండ్రి చెప్పినట్టు మనసులో సణుక్కుంటున్నా చేయటమే శివరావు ఆదర్శం.
ఒకసారి శివరావు తండ్రితో మాట్లాడాల్సిన అవసరం పడింది రఘుకి. ఆయన మాటల్లో, అదే మా రోజుల్లో అయితేనా, నేను వయసులో ఉన్నప్పుడు అలాంటి పదజాలాలు చాలా దొర్లింది. ఆయనకి తను శివరావు ఒకటే కాదని, అప్పుడు ఇప్పుడు ఒకటి కాదని, గతం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా అది వర్తమానం కాదని గుర్తింపు లేదు అనుకున్నాడు రఘు. ఆ విషయం రఘు ఆయన దృష్టికి తేవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఆయన ధోరణి వల్ల వ్యర్థాలయ్యాయి. ఆ ఇల్లు చాలా చిందరవందరగా ఉంది. రఘు మనస్సులోని భావాన్ని అర్థం చేసుకున్నట్టు శివరావు తండ్రి నలుగురున్న ఇల్లు ఇలాగే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయనకు మార్పు పట్ల సదభిప్రాయం లేదని, కాలానికి ఎదురీదే మనుషులకు ఆయన ఉదాహరణ అని రఘు స్పష్టంగా తెలిసిపోయింది. శివరావుకి నలుగురు ఆడపిల్లలు, వాళ్ళు దేవుడిచ్చిన పిల్లలు. ఇలాంటి అభిప్రాయాలు ఆయన దగ్గర చాలా విని రఘు సెలవు తీసుకున్నాడు. శివరావు రఘుతో అప్పుడప్పుడు చెప్పిన విషయాల వల్ల రఘుకు ఒక బొమ్మ ఏర్పడింది. శివరావుకి భార్యతో కలిసి భోంచేయటం సరదా, కానీ అతని తండ్రి దృష్టిలో కోడలు, భర్త, అత్తామామలు భోంచేశాక భోంచేయాలి. అదే ఉత్తమురాలైన కోడల లక్షణం. అలా అతని భార్యను ఎవరి కోడంటికం పెట్టరు. అందుకని శివరావు భార్యకు తాను పొందలేకపోతున్న ఆనందం ఏమిటో తెలియదు. శివరావుకు తెలుసు, కానీ అతను పెద్దల మాటకి ఎదురు ఆడని నియమం కలవాడు. అందుకనే తన జీవితాన్ని తనకు కావలసినట్టు దిద్దుకోలేడు. రఘుకి డైనింగ్ టేబుల్ ముచ్చటుంది, కానీ కొంటే దాని మీద తినేది ఎవరు? తనొక్కడో తినాలి. తన భార్య రఘు లాంటి స్నేహితులను పలకరించాలని శివరావు ముచ్చట. మీ ఆవిడ లక్ష్మీలాగా ఉంటే నాకు ఇష్టం, కానీ అత్తామామల మధ్య ఒద్దిగ్గా కాపురం చేసుకునే కోడలికి నలుగురితో కబుర్లు వేసుకుని కూర్చోటానికి కుదరదు అంటుంది మా ఆవిడ. విడి కాపురాల్లో ఆడవాళ్ళు వేరే పని లేక మగాళ్లతో కబుర్లు చెప్తారట. మా ఆవిడకు బోలెడు పని మరి. శివరావు ఇద్దరు పిల్లలు చాలనుకున్నాడు. పుట్టాక మిగిలిన ఇద్దరిని ప్రేమించలేదని కాదు, వాళ్ళంటే ఇప్పుడు ముద్దు తక్కువని కాదు. పోనీ నలుగురున్నారు కదా, ఇంకా ఆపేద్దామన్నాడు శివరావు. కానీ అతని భార్య ఒప్పుకోలేదు. వంశాంకురం లేకుండా ఏమిటి వెధవ పనులంటూ తండ్రి శివరావుని కేకలు వేశాడు. దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పని చేయరాదని తల్లి అభిప్రాయం. అందుకని ఆవిడ కోడలికి నోరు పోసింది. అబ్బాయి ఇచ్చాడు కదా అని ఏ మాత్రలు పడితే ఆ మాత్రలు మింగకు అంటూ. శివరావుకి తన పెళ్ళాంతో అందరిలాగే సినిమాకి వెళ్ళాలని సరదా, కానీ అతని భార్య అతని తల్లితో సినిమాలు చూస్తుంది. రోజంతా ఆమె అతని కళ్ళకు కనిపించదు. నెలకి 25 రోజులు మాత్రం రాత్రిళ్ళు మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని అతను నిద్రపోయే వేళకు తెమిలి వస్తుంది. శివరావు భార్య పుట్టి పెరిగిన వాతావరణానికి అత్తింటి వాతావరణానికి తేడా లేదు. అమలులో ఉన్న సూత్రావళులు 2 చోట్ల ఒకటే. ఆమెకు తన ముందు తరానికి ఒక తేడా ఉందని, తరం తేడా ఉంది. తన భర్త అభిప్రాయాలు, తన తండ్రి మామగారుల అభిప్రాయాలు ఒక్కలాగే ఉండక్కర్లేదని తట్టదు. అందుకని శివరావు ఇల్లు బయట వారికి ముచ్చటగానో అతనికి విసుగ్గానో కనిపిస్తుంది. శివరావు ఇంట్లో కాలంతో పాటు మారే కట్టుబాట్లకు, కాలంతో మారని పారమార్థికమైనటువంటి ధర్మాలకు ఒకే స్థాయిలో విలువలనిస్తారు. కాల ప్రవాహంలో చలనం లేని పర్వతాలు ధర్మాలని, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉండే కట్టుబాట్లని వాళ్ళు గుర్తించరు అనుకున్నాడు రఘు. ఋతుచక్రం మరో 3 సార్లు తిరిగింది. శివరావుకి కొడుకు పుట్టాడు. శివరావుతో సహా ఇంట్లో అందరూ సంతోషించారు. శివరావు సంతోషంగా ఆ విషయం ధవళేశ్వరం వచ్చి రఘుతో చెప్పాడు. ఆ రోజు లక్ష్మి మనసులో ముళ్ళు కలుక్కుమని గుచ్చుకుంది. కొడుకు పుడితే కలిగే సంతోషం తన రఘుకి ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు లక్ష్మి రఘుతో, పోని మీరు మరో పెళ్లి చేసుకోండి అని సలహాలు ఇవ్వసాగింది. రఘు నిద్రలో కూడా ఆ సలహాకు తల ఊపలేదు. తల ఊపి ఉంటే లక్ష్మి చాలా బాధపడేది. దేవుడు మనకు అసలు పిల్లల్ని ఇవ్వకపోలేదుగా. మన విజయ తల్లికి రేపు పెళ్ళైతే దానికి కొడుకు పుట్టడా? మనం పెంచమా? అంతవరకు ఆగుదాం అన్నాడు రఘు. ఆ జవాబు విన్నప్పుడు లక్ష్మి కళ్ళల్లో వెలిగిన వెలుగు రఘు గమనించాడు. తన అందాల బొమ్మ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మి బాధపడితే తను చూడలేడు. అటువంటి సమయంలో రఘు జీవితంలో సుశీల మళ్ళీ తారసపడింది. ఒకరోజు శివరావు వచ్చి ఆ రోజు ఆసుపత్రికి తణుకు నుంచి ఒక ప్రమాదకరమైన కేసు వచ్చిందని చెప్పాడు. రఘు, నాకు తణుకు గురించి తెలుసు కొంత, వచ్చింది ఎవరు అని అడిగాడు. సత్యనారాయణ గారట, ఆయన కూతురు సుశీల అన్న ఆవిడ తీసుకొచ్చింది అని చెప్పాడు శివరావు. ఆ రోజు సాయంత్రం రఘు ఆసుపత్రికి వెళ్ళాడు. సత్యనారాయణ మంచం మీద మత్తుగా పడుకుని ఉన్నాడు. సుశీల పక్కన స్టూలు మీద కూర్చునుంది. మెడ బోసిగాను నుదురు కుంకుమతోనూ మెరుస్తూనూ ఉన్నాయి. సుశీలకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట అనుకున్నాడు రఘు. ఎవరు, రఘుయేనా అంది సుశీల కళ్ళు పెద్దవి చేసి. ఏమిటి చేస్తున్నావు ఇక్కడ? ధవళేశ్వరంలో జూనియర్ ఇంజనీర్గా చేస్తున్నాను.
పిల్లల ఒక అమ్మాయి ఫ్యామిలీ ప్లానింగా అంటూ నవ్వింది. సుశీల మారలేదు. మగవాళ్లతో ఇలా మాట్లాడటానికి జంకు గొంకు లేవు అనుకున్నాడు. సుశీల అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతో తల ఊపాడు అవునని. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఇంకా అంటే దగ్గర దగ్గర 30 వచ్చినా అని అర్థమా? నేను నిన్ను చూసి 14 సంవత్సరాలు ఎంత అవుతుంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా అని అర్థం. మా నాన్నకి ఒంట్లో బాగుండలేదు 5 ఏళ్లుగా. ఆయన చూడటానికి నేను తప్ప ఎవరున్నారు? నిజమే. ఉద్యోగం చేస్తున్నావా? లేదు. ఆయనకు కాస్త నెమ్మదించాక మా ఇంటికి రా. వస్తాను. ఆ రోజు రఘుకి సుశీలను చూడగానే ఒక్కసారి పాత రోజులు గుర్తొచ్చాయి. సుశీల పట్ల జాలి కలిగింది. సుశీలకు కాస్త సహాయం చేయగలిగితే బాగుండు అనుకున్నాడు. రఘుకి అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ మీద కాకినాడ బదిలీ అయినట్టుగా మర్నాడు తెలిసింది. అందుకని సరంజామా అంతా మూట కట్టడంలో పడ్డాడు. అతను కాస్త తెరిపిన పడి ఆసుపత్రికి వెళ్ళేసరికి సత్యనారాయణ డిశ్చార్జ్ చేశారని తెలిసింది. శివరావుని అడిగితే వాళ్ళు దానవాయిపేటలో ఒక ఇల్లు తీసుకుని ఉంటున్నారని, తను ఇంటికి వెళ్ళి ట్రీట్ చేస్తున్నాడని తెలిసింది. రఘు దానవాయిపేట వెళ్దామా అనుకున్నాడు. కానీ సత్యనారాయణ నా కూతురుతో నీకేమిటి పని అనో మరోలాగానో మోటుగా మాట్లాడితే తను భరించలేడు. ఇంటికి వెళ్ళిపోయాడు తిరిగి రఘు సుశీలను చూడకుండా. లక్ష్మికి సుశీల గురించి ఏం చెప్పలేదు. తామెలాగో ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు కదా అని. కాంగ్రెస్ 2గా చీలినప్పుడు కాకినాడకు బదిలీ మీద వెళ్ళిన రఘుకి బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరానికి కానీ మళ్ళీ రాజమండ్రికి రావడం పడలేదు. శనివారం ఆఫీస్ పని చూసుకుని ఆదివారం శివరావు ఇంటికి వెళ్ళాడు. రఘు శివగారున్నారా అండి అని అడిగాడు. ఆదివారాలు ఆయన ఇంట్లో ఉండి 4 ఏళ్ళు అవుతోంది అని శివరావు భార్య జవాబు చెప్పింది. శివరావు తండ్రి అది విని ఏమిటా జవాబు అని కోడల్ని గదమాయించాడు. నేనేం తప్పు మాట అన్నాను, ఉన్నమాటేగా అని కోడలు సాగతీయటం రఘుకు వినిపించింది. కాసేపటికి శివరావు తండ్రి బయటకొచ్చి రఘుని లోపలికి పిలిచాడు. రఘు వెళ్ళి కూర్చున్నాక ఆయన తన సోద మొదలెట్టాడు. బాబు, ఈ మధ్య మా శివుడు చాలా మారిపోయాడు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారా? ఆ తర్వాత చెడు సావాసాలు అబ్బాయి. చిన్నపిల్లలనైతే కేకలేస్తాం, చెట్టంత వాడిని ఏం కేకలేస్తాం? ఇంటి పట్టున ఉండడు. ఎవరినో తెచ్చిపెట్టుకున్నాడు ద్వారపూడిలో. వీలు దొరికితే చాలు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళాం, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉన్న వాళ్ళకి ఈ బుద్ధులు ఏం బాగుంటాయి. నా మాట గౌరవం ఇవ్వడు. అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పడు. మా కోడలు వాడింటికి వస్తే చాలు పోట్లాట వేసుకుని కూర్చుంటుంది. దాంతో వాడు మరింత ఇంటి మొహం తప్పించుకుని తిరుగుతున్నాడు. మా కోడలు కూడా మారిపోయింది. పూర్వం ఉన్న విషయం ఇప్పుడు లేదు. అసలు మా శివుడే మమ్మల్ని గౌరవించినప్పుడు కోడలు ఎందుకు గౌరవిస్తుంది? మా కుటుంబానికి అది ఎవరో శనిలాగా దాపురించింది. విధి బాబు, విధి. బాధ వెళ్ళబోసుకున్న ఆయన మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా సరైన సమయంలో వాళ్ళు చేసి ఉండవలసిన పని చేయకపోతే విధి గురించి మాట్లాడాల్సిన అవసరం కలుగుతుంది అనుకున్నాడు రఘు. శివరావుకి ఇంట్లో దొరకంది వీధిలో వెతుక్కునేదాకా అతని కోరికలను పట్టించుకోక, వెతుక్కున్నాక ఎదురు తిరిగాక కర్మ గురించి విధి గురించి అతని తండ్రి మాట్లాడటం సహజమే అనిపించింది రఘుకి. కాలంతో వచ్చే మార్పులు నచ్చక వాటిని తన కుటుంబ ఛాయలకు కూడా రాకుండా చేయటానికి కాల ప్రవాహంలో ఎదురీది అలసిపోయిన వ్యక్తి శివరావు తండ్రి. నేను కూడా చెప్పి చూస్తాను, ఇప్పుడే ద్వారపూడి వెళ్తాను అని లేచాడు రఘు. బస్సులో రఘు ద్వారపూడి వెళ్ళాడు. బస్సు దిగ్గానే కనిపించాడు శివరావు. అతని కిళ్ళీ కొట్టులో సిగరెట్లు కొంటున్నాడు. రఘును చూసి శివరావు ఆశ్చర్యపోయాడు. అదృష్టం కొద్దీ బస్ దిగ్గానే కనిపించారు, లేకపోతే మీకోసం ఊరంతా గాలించాల్సి వచ్చేది అన్నాడు పలకరింపుగా రఘు. అయితే నా కోసమే వచ్చారన్నమాట, మీకు వేరే పని ఉండిగాక. రఘు నవ్వాడు ఇబ్బందిగా. మీరు రాజమండ్రి వెళ్ళొస్తున్నారా? అవును, మీరు ఇక్కడ ఉంటారని మీ వాళ్ళు చెప్పారు. ఎక్కడుంటారో తెలియదన్నారు. ఇంత చిన్న ఊరిలో ఒక పెద్ద డాక్టర్ని వెతికి పెట్టుకోలేనా అన్న ధైర్యంతో బయలుదేరాను. మా వాళ్ళు మిమ్మల్ని నా మీదకు తోలారన్నమాట. మీకేదైనా ఇంట్లో నచ్చకపోతే వాళ్ళకి ఆ విషయం నచ్చజెప్పి ఆ విధంగా మార్పు చేసుకోవాలి కానీ అంటూ ఉండగానే రఘు మాటల్ని తుంచుతూ శివరావు, పదండి ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ శివరావు దారి తీశాడు. దారిలో శివరావే అన్నాడు, మా ఇంట్లో వాళ్ళు మెల్లగా చెప్తే మారతారు. 2-3 సార్లు చెప్పి చూశాను. ఆ ఇంట్లో ఎవరో నా మాట పట్టించుకోవాలా. ఆఖరికి మా ఆవిడ కూడా అత్త మావల అండదండలతో నన్ను నిర్లక్ష్యం చేసింది. నేను ఎక్కడికి పోలేను అనుకుంది. అందుకని నా అక్కర తనకు లేనట్టుగా ప్రవర్తించింది. ఇప్పుడు ఇంకో దగ్గరికి నేను పోతున్నాను కనుక, ఇంకొకళ్ళకి నేను కావాలి కనుక మా ఆవిడకి నా అక్కర తెలిసి వచ్చింది. మా నాన్నగారు డైనింగ్ టేబుల్పై భోజనం చేయరాదు అన్నది దొంగతనం చేయరాదు, అబద్ధం ఆడరాదు అని చెప్పినంత గట్టిగా చెప్తారు. ఇటువంటివే మా ఇంట్లో చాలా అమల్లో ఉన్నాయి. మార్పు సహించని జీవన సూత్రాలు నేను ఓపుకున్న నాళ్ళు భరించాను.
నాకు ఇంకా ఓపిక లేదు, నేను ఓడిపోయాను. అందుకే నన్ను విధి ఎటు తీసుకెళ్ళినా సిద్ధపడ్డాను. అందుకని చదువుకున్న మీరు, మంచివారు, బుద్ధిమంతులని పేరు తెచ్చుకున్న మీరు ఈ ఊళ్ళో ఎవరినో ఉంచుకుంటారా? ఆమె ఇంటికేగా ఇప్పుడు మనం వెళ్ళేది. అభిప్రాయ భేదం అంతే. మా ఇంట్లో అంతా నేను ఆమెను ఉంచుకున్నాను అంటారు. అయితే నిజానికి నేను ఆమెను వివాహం చేసుకున్నాను. నాకు నా మొదటి భార్య ఎంతో, ఈమె అంతే. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు కదా, మీరు ఇలాంటి పని చేస్తే ఉద్యోగం ఉండదా? భారతదేశంలో ముస్లింలకు ఆ బాధ లేదు. నేను పెళ్ళినాటికి ముస్లింని అని శివరావు నవ్వేశాడు. రఘు ఆశ్చర్యపోయాడు. మన దేశంలో లా మతాల బట్టి ఉంటుందా అని? ముస్లింలాగా పుట్టిన నేరానికి ఈ దేశంలో పుట్టిన కొంతమంది అమ్మాయిలు తమ మొగుళ్లను మరికొంతమంది సవతులతో పంచుకోవాలా? వాళ్ళకి సెక్యులర్ దేశం రక్షణ కల్పించిందా? రఘు ఆలోచనలకు ఆనకట్ట వేస్తూ శివరావు అన్నాడు. ఆమె ఎవరో తెలిస్తే ఆమెను ఉంపుడు గత్తిగా ఊహించరు. ఎవరు? ఇంటికొచ్చేసాంగా, చూపిస్తాను అంటూ శివరావు చక్కగా పూల మొక్కలు వీపించిన అందమైన కర్టెన్లు కట్టిన ఇంటివైపు దారి తీశాడు. హాల్లో రఘును కూర్చోబెట్టి సుశీల అని పిలిచాడు. సుశీల బయటకు వచ్చింది. రఘు ఆశ్చర్యపోయాడు. సుశీల సత్యనారాయణ గారి అమ్మాయి. 4 ఏళ్ల క్రితం తండ్రి వైద్యం కోసం తణుకు నుంచి రాజమండ్రి వచ్చింది. మీరు సుశీలను అప్పుడు ఆసుపత్రిలో కలుసుకున్నారుగా? రఘు తల ఊపాడు. కానీ అతని ఆశ్చర్యం తగ్గలేదు. ఇది ఎలా సాధ్యం? మొదటి భార్య బతికుండగానే సుశీల శివరావుకి రెండో భార్య అయిందా? మొదటి భర్త బతికుండగానే సత్యనారాయణ గారు ఒప్పుకున్నారా? రఘు ఆశ్చర్యాన్ని అరికట్టలేక శివరావుని జరిగిన విషయం చెప్పమని అడిగాడు. సుశీల కొంచెం కాఫీ కలిపి పట్టుకునిరా అని శివరావు సుశీలను లోపలికి పంపి, నేను ఎలాగో మీకు ఈ కథ చెబుదామని అనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది మీరే. సత్యనారాయణ గారికి కొంచెం నెమ్మదించాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. అయితే వైద్యం ఇంకా కొనసాగించాల్సి ఉంది. అందుకని తణుకు వెళ్ళిపోకుండా రాజమండ్రిలోనే కొన్నాళ్ళు ఉంటే నయమని ఆయనకు నచ్చజెప్పాను. ఆయన దానికి సమ్మతించి దానవాయపేటలో చిన్న భాగం అద్దెకి తీసుకునడం మొదలెట్టారు. ఆ ఇంటికి నేను సత్యనారాయణ గారిని చుట్టానికి వెళ్తూ ఉండేవాడిని. సుశీల ఆ ఇంటిని ఎప్పుడూ పువ్వులా ఉంచేది. మీకు తెలుసు కదా, నేను శుభ్రత అంటే పడి చస్తానని. తీర్చిదిద్దినట్టున్న వాళ్ళ ఇంటికి నేను అవసరానికి మించి వెళ్తూ ఉండేవాడిని. ఇదంతా నాకు తన మీద ఉన్న ప్రేమగా, రోగుల పట్ల ఉన్న కరుణగా సత్యనారాయణ గారు అర్థం చేసుకున్నారు. ఊళ్ళో నాకు శ్రీరామచంద్రుడు అన్న పేరుండేది, మీకు తెలుసు. అందుకని నన్ను ఆ ఊరి వాళ్ళు కూడా అపార్థం చేసుకోవాలా? నిజానికి ఆ రోజుల్లో నేను ఏది కూడా కాని పని చేయలేదు కూడా. ఆ రోజుల్లో నాకు సుశీల అంటే అభిమానం మించి అనురాగం లేదు. అభిమానం కూడా ఆమె జీవితానికి, నా జీవితానికి నేను పోలికలు చూడటం వల్ల ఏర్పడింది, జాలి చేత. మా ఇద్దరి విషయంలోనూ తల్లిదండ్రులు తమ అభిప్రాయాల ప్రకారం నిర్ణయాలు చేయటం జరిగింది. నిర్ణయాలు తీసుకోవటం మా తండ్రుల పని అయితే ఆచరించడం మా వంతైంది. బర్డెన్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ మేము. కానీ ఆ రోజుల్లో నాకు అర్థం కాని విషయం, 28 ఏళ్ల సుశీలకి ఇంకా పెళ్లి కాకపోవటం. నాకేం తెలుసు మరుసటేడు నా భార్య కావటం కోసం నిరీక్షిస్తుందని. అప్పట్లో ఆమె జీవిత లక్ష్యం ఆమె తండ్రి గురించి శ్రద్ధ తీసుకోవటం. సత్యనారాయణ గారి భార్య పోయి అప్పటికే 5 ఏళ్ళు అయింది. సుశీల కాఫీ కలుపుకొని రావడంతో శివరావు కథను ఆపాడు. సుశీల కాఫీని అద్భుతంగా కలుపుతుంది అన్నాడు శివరావు సుశీల వైపు మెచ్చుకోలుగా చూస్తూ. రఘు ఏకీభవించాడు. కాఫీ చప్పరించి, బాగుంది, మనల్ని మనమే పొగుడుకోవటం. ఆ మాట రఘు గారు ఆయనంతటా ఆయన అనుంటే దానికి విలువ వేరు, మీరు అని మొహమాట పెట్టి అనిపిస్తే దానికి విలువ లేదు అంది కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ. చూడండి రఘు గారు, అదిగో ఆ పెద్ద కళ్ళే నన్ను వలలో వేసుకున్నది. వాటి ఆకర్షణకు నేను తట్టుకోలేకపోయాను. రఘుని శివరావు మాటలు గతంలోకి తీసుకెళ్ళాయి. ఆ కళ్ళలోని గమ్మత్తుకే తను సుశీలను ప్రేమించాడు. ఆమె తనను ప్రేమించలేదన్న విషయం కూడా అలాంటి చూపు చూస్తూనే నిర్వికారంగా చెప్పింది. అది ఆరాధన కాదు, అలవాటు. ఆ మాట తను శివరావుకి చెప్పలేదు. తన పరిచయం ఎటువంటిదో శివరావుకు తెలియదు. అది సూచిస్తూనే గడుసుగా సుశీల రఘు అనకుండా రఘు గారు అంది. 6 నెలలు మామూలుగా గడిచాయి. ఆ తర్వాత సత్యనారాయణ గారి జబ్బు తిరగబెట్టింది. ఆసుపత్రిలో చేర్చాం. 1 నెల రోజులు మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయాడు. సుశీల పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. నా కష్టానికి ఫలితంగా సుశీల నాకు దక్కింది. సత్యనారాయణ గారి అంత్యక్రియలకు ఏర్పాటు చేసి నేను సుశీలతో దానవాయిపేట వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే మగతోడు లేని సుశీల బోరుమని ఏడ్చింది. ఆ క్షణంలో ఎందుకో దగ్గరికి తీసుకుని, నీకేం భయం లేదు, నేనున్నాను నీకు అని చెప్పాలనిపించింది. దగ్గరికి తీసుకున్నాను. నా గుండెల మీద తన తల పెట్టుకుని సేద తీరింది. ఆమె నాకు దగ్గరలో ఉంటే చేతనైనంత సహాయం చేయొచ్చు.
అయితే మరీ దగ్గరలో ఉంటే పుకార్లు పడతాయి, దూరంగా ఉంటే మాటి మాటికి వెళ్ళి చూడటానికి కుదరదు. సుశీల తణుకులో నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఆమెకి. సత్యనారాయణ గారి జబ్బు ఆస్తిని తినేసింది. ఆయన పోయే నాటికి సుశీల బ్యాంకులో 10,000 మిగిలాయి. అందుకని ద్వారపూడిలో ఉంటావా అని అడిగాను. సరేనంది. అందుకని ఆమె డబ్బుతో ఈ చిన్న ఇల్లు కొనిపెట్టాను. ఇక 6 నెలలు గడిచేసరికి నా మీద పూర్తిగా ఆధారపడ్డ సుశీల్ అంటే నాకు ప్రేమ కలిగింది. ఆమె నాకేసి కళ్ళు పెద్దవి చేసి ఆరాధనగా చూస్తుంటే నాకు గర్వం కలిగేది. అందుకని ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆమె ఎవరో ఇక్కడ వాళ్లకు తెలియకపోవడం చేత ఎవరో చౌకబారు స్త్రీకి నేను ఇల్లు కొనిపెట్టి ఉంచుకున్నాను అనుకుంటున్నారు. ఇక్కడ ఉంటే గోదావరి జిల్లాలో ఉంచుకోవటాలు, ఇల్లు కొనిపెట్టడాలు సాధారణం గనక ఎవరేమనుకుంటే నాకే అంటూ శివరావు కథ ముగించాడు. రఘు సుశీలను పరిశీలనగా చూశాడు. సుశీల చాలా నాగరికంగా తయారైంది. పూర్తిగా ఇటున్న వాళ్లే పూర్తిగా అటు మారగలరు. ఉయ్యాల ఊగేటప్పుడు మొదట ఇటు ఎంత దూరంగా ఉంటే అటు అంత దూరంగా వెళ్తాం. ఆమె వేషం ఆ జిల్లా మనుషులు మంచిగా ఊహించుకునేలా లేదు. విశాఖపట్నం లాంటి పట్టణాల్లో మాత్రమే కనిపించే అంత నవనాగరికంగా ఉంది. పైగా ద్వారపూడి చుట్టుపక్కల వాళ్ళు ఊహించే అటువంటి ఆడవాళ్ళు ఎక్కువే. కాసేపటికి సుశీల కొడుకు కృష్ణుడు నిద్రలేచాడు. కృష్ణుడికి 2 ఏళ్ళు, విజయ కంటే కూడా 6 ఏళ్ళు చిన్నవాడు. చూడటానికి ముద్దుగా పెద్ద కళ్ళతో ఉన్నాడు. రఘు పిలవగానే దగ్గరికి వచ్చాడు. ఆ రాత్రికి అక్కడే పడుకుని మర్నాడు కాకినాడ వెళ్ళమని కోరాడు శివరావు. రఘు అందుకు ఒప్పుకున్నాడు. మర్నాడు పొద్దున్న లోపల శివరావు పెద్దగా కృష్ణుడిని దగ్గరికి తీయలేదు. రఘు అది చూసి ఆశ్చర్యపోలేదు. శివరావుకి కృష్ణుడు కొత్తగా అందించిన అనుభూతులేమీ లేవు. అంతకుముందే శివరావు కొడుకు తండ్రి అయ్యాడు. అయితే కృష్ణుడు అంటే శివరావుకి అయిష్టత మాత్రం లేదు. సోమవారం తెల్లారగట్ల బస్సులో శివరావు రాజమండ్రి వెళ్ళిపోయాడు. రఘుని 8 గంటల బస్సులో కాకినాడ వెళ్ళమన్నాడు. సుశీలతో రఘుకి ఫలహారం పెట్టు కానీ పంపించద్దు అని చెప్పాడు. రఘు నీకు తెలిసినవాడు, నాకు స్నేహితుడు, మన పెళ్ళయ్యాక మన ఇంటికి వచ్చిన ఒకే ఒక ఆప్తుడు, అందుకని ఫలహారం పెట్టకుండా పంపకు అని సుశీలతో చెప్పి నేను రాజమండ్రి తొందరగా చేరుకోకపోతే సమయానికి ఆసుపత్రికి చేరుకోలేను. నాకు మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఉన్న పేరు పోయినా మంచి డాక్టర్గా ఇంకా పేరు మిగిలింది. అది పోవటం నాకు ఇష్టం లేదని రఘుతో చెప్పి సెలవు తీసుకున్నాడు. పలహారం పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చిన సుశీలను ఈ జీవితం నీకు నచ్చిందా అని అడిగాడు రఘు. నువ్వు ఆ ప్రశ్న అడగటం సహజమే రఘు. నేను చిన్నప్పుడు ఎంతసేపు నా తండ్రి అభిప్రాయాలే నా అభిప్రాయాలని నమ్మించుకునే ఆత్మవంచన చేసుకున్నాను. నిజానికి నాకు మీ దుర్గ కంటే అసూయ, తనలాగా చదువుకోలేకపోయినందుకు. అయితే ఆ విషయం నేనే గుర్తించలేకపోయాను. దానికి కారణం మా నాన్న అభిప్రాయాలు నావిగా పొరపడటం. మారిన విలువలు గ్రహించక విలువలు మారలేదని భ్రమించాను. ఆఖరికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మన కులాలు వేరు గనక మా నాన్న ఒప్పుకోడని నాకు అనిపించింది. మా నాన్న ఒప్పుకోడన్న భయం వల్ల నువ్వంటే నాకు ఇష్టం లేనట్టు నమ్మించుకున్నాను నన్ను నేను. మా నాన్నకి జబ్బు కారణం తెలుసా? తను నాకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయలేకపోతున్నానన్న దిగులు. పెద్దగా చదువు కానీ ఆస్తి కానీ లేని నన్ను పెళ్లి చేసుకోవటానికి మా నాన్న అనుకున్న విధంగా ఎవరూ ఎగిరి గంతేసి ముందుకు రాలేదు. నాకు సరైన చదువైనా చెప్పించినందుకు ఆయనకి ఆయన అంతరాత్మ విధించిన శిక్ష బెంగ. నాకు పెళ్లి చేయాలన్న ప్రయత్నంలో అలసిపోయి శక్తి క్షీణించి చచ్చిపోయాడు మా నాన్న. నిన్ను బాధ పెట్టాలని నేను ఆ ప్రశ్న అడగలేదు సుశీల. నువ్వు అడక్కపోయినా నేనే చెప్పేదాన్ని. మా నాన్నగారు చచ్చిపోయిన రోజున శివరావు గారు నన్ను కౌగిలించుకున్నారు. మా నాన్నగారు చచ్చిపోయి కొద్ది గంటలైనా కాకుండా నాకు జీవితంలో లభించిన మొదటి వెచ్చని కౌగిలి సుఖంలో తన్మయత్వం చెందాను. ఆ రోజు యవ్వనం కలిగించే కోరికల ప్రవాహంలో ఎదురీదటం కన్నా అవి ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి కొట్టుకుపోవటమే హాయ్ అని నిర్ణయించుకున్నాను. నేను ఏ తీరానికి చేరుకున్నా సంతోషమే. ఆయన మొదటి భార్యకు నేను అన్యాయం చేస్తున్నానన్న ఆలోచన వచ్చినా దాన్ని దూరంగా నెడుతున్నాను. నాకు మిగిలిన కొద్దిపాటి వయస్సుని పుణ్యపాపాల తర్కంతో గడపాలని లేదు. నువ్వు హాయిగా ఉంటే అదే చాలు. డాక్టర్ గారు మొదటి భార్యతో రాజీ చేసుకో, సుఖపడతావు అన్నాడు. ప్రయత్నిస్తాను అని సుశీల సమాధానం చెప్పింది. ఆ పైన రఘు వెళ్లే లోపల అతని భార్య లక్ష్మి గురించి, అతని కూతురు విజయ గురించి అడిగి తెలుసుకుంది. ఇక రఘు వెళ్ళి సుశీలను చూసొచ్చిన సంవత్సరానికి శివరావు దగ్గర నుంచి రఘుకి దారుణమైన ఉత్తరం వచ్చింది. డియర్ రఘు, సుశీల ఆత్మహత్య చేసుకుంది. నా మిగిలిన పిల్లలకి సంఘంలో ఉన్నటువంటి గౌరవమే తన కొడుకు కృష్ణుడికి కూడా ఉండాలని వాంఛించడం మొదలుపెట్టింది. తనని సంఘం నా ఉపపత్నిగా కాక నా ధర్మపత్నిగా, నా భార్యకు సవతిగా
సపత్నిగా గుర్తించడం లేదని బాధపడటం మొదలెట్టింది. ఆ బాధ నుంచి ఉపశమనం పొందటానికి అత్తామామలు ఆఖరికి సవతికి ఆమె పిల్లలకు కూడా సేవలు చేయటానికి సిద్ధపడింది. కానీ నా మొదటి భార్య ఎప్పటికైనా అసలు దాన్ని నేనే మధ్యలో వచ్చింది అలాగే పోతుందని మొండికేసింది. మా అమ్మ నాన్న మెత్తపడ్డారు కూడా. కానీ వాళ్ళు తల్లిదండ్రులు కదా, నా బాధ జోళ్ళాక మెత్తబడి ఉంటారు. నా భార్య అలా కాదు, జీవన వ్యాపారంలో భాగస్వామిని. నాకు ద్వారపూడిలో ఏర్పడిన సబ్బు బుడగలాంటి స్వర్గం పేలిపోయింది. రాజమండ్రిలో ఒకటి, ద్వారపూడిలో మరొకటి నరకాలు ఏర్పడ్డాయి. జీవిత ప్రవాహంలో మునిగిపోతున్న సుశీలకి మునక్కుండా చేతికి దొరికిన కొయ్య ముక్కను నేను నన్ను విడవలేదు, విడిగా ఉండలేదు. తన స్థానం తన పిల్లల స్థానం తప్ప. సుశీల గొడవే పట్టదు నా మొదటి భార్యకి. ఇక కృష్ణుడిని చుట్టూ ఉన్న సమాజం చూసే చిన్నచూపు వలన కలిగిన రంపపకోత భరించలేక తను దారిలోంచి తప్పుకుంటేనైనా తన సవతి కృష్ణుడిని వాడికి హక్కున్న చోట అక్కలతో అన్నతో పెరగనిస్తుందేమో అన్న ఆశతో సుశీల ఆత్మహత్య చేసుకుంది. అయితే సుశీ ఆశ అడి ఆశ అయింది. కృష్ణుడిని రాజమండ్రి తీసుకురావడానికి నా భార్య ఒప్పుకోవడం లేదు. వాడిని ఇక్కడికి తీసుకొస్తే సుశీల చేసిన పనే తను చేస్తానని బెదిరిస్తోంది. నేను జీవితంలో అలసిపోయాను. చూస్తూ చూస్తూ వాడిని అనాథాశ్రమంలో చేర్చలేను. నాకు మీ చేయూత కావాలి. మీరు కృష్ణుణ్ణి పెంచుకోవాలి. ఆ పని మీరు చేస్తే నేను మీకు రుణపడి ఉంటాను. ఇట్లు శివరావు. రఘు తన సుశీలకు సవతితో రాజీ చేసుకుని బతకలేమన్న సలహా ఈ పరిణామానికి దారి తీసినందుకు బాధ కలిగింది. సుశీల తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశాలను చేజేతులో వదులుకుంది. చివరికి ప్రాణాలను కూడా వదులుకుంది. తను ఒకప్పుడు ప్రేమించిన సుశీల. లక్ష్మికి శివరావు రాసిన ఉత్తరం చూపించాడు రఘు. తనకు సుశీల తెలిసిన సంగతి చెప్పాడు, కానీ తను సుశీలను ప్రేమించాడు ఒకప్పుడు అన్న విషయం చెప్పలేదు. లక్ష్మికి ఈ విషయం చెప్తే దాన్ని నమ్మినంత సులభంగా లక్ష్మిని ప్రేమించడం మొదలెట్టాక ఆమెను ప్రేమించడం మానేశాడన్న విషయాన్ని నమ్మదు. కొన్ని విషయాలు భార్యకి చెప్పి నమ్మించడం కంటే చెప్పకపోవడం మంచిదని అతనికి అనుభవం నేర్పింది. పైగా సుశీలను రఘు ప్రేమించినట్టు తెలిస్తే లక్ష్మి కృష్ణుడిని దత్తత చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకున్నా ఆ తర్వాత ఇబ్బందులు ఉంటాయని రఘు అనుకున్నాడు. తను ఎప్పుడైనా రేపు కృష్ణుడు అందమైన వాడు అంటే మరే సుశీల పోలిక కదా మరి అని లక్ష్మి అనే అవకాశం రఘు లక్ష్మికి ఇవ్వదలుచుకోలేదు. అందుకని లక్ష్మి ముందర శివరావు కొడుకు కృష్ణుడిని పెంచుకుందామా వద్దా అన్న విషయాన్నే ఉంచాడు. లక్ష్మి 2 రోజులు ఆలోచించింది. కన్న ప్రేమ అంటారు కానీ లక్ష్మి పెంచిన ప్రేమ దాన్ని మించి ఉంటుంది. కానీ పెంచిన ప్రేమ అన్నిటికంటే ఉధృతమైంది. ఆసుపత్రిలో బిడ్డలు మారిపోతే ఎంతమంది తమ బిడ్డలు కాని వాళ్ళని ఎంతో ప్రేమతో పెంచుకున్న కథలు మనం వినలేదు. కృష్ణుడు ఇంకా చిన్నవాడు. ఇప్పుడు తెచ్చుకుని పెంచుకుంటే మనల్నే స్వంత తల్లిదండ్రులుగా భావించుకుని పెరుగుతాడు అన్నాడు రఘు. పెంచుకోవటం నాకు ఇష్టమే కానీ అత్తగారు మామగారు ఏమంటారో అని భయంగా ఉంది. మా అమ్మకు కూడా రాద్దాం అంది లక్ష్మి. రఘు విశాఖపట్నానికి విషయం తెలియజేస్తూ ఉత్తరాలు రాశాడు. శివరావు కొద్ది రోజుల వ్యవధిమ్మని ఉత్తరం రాశాడు. అన్నపూర్ణ వెంటనే ఉత్తరం రాసింది. అయిన వాళ్ళ పిల్లాన్ని పెంచుకుంటే అందం చందం, ఎవరినో ఎందుకు పెంచుకోవాలి అంటూ. లక్ష్మి, నాకు అలాగే అనిపిస్తుందండి ఆ ఉత్తరం చూసి. అసలు నేను వేరే వాళ్ళని మాత్రం ఎందుకు పెంచుకోవాలి? నీకు పిల్లలు పుట్టరు కానీ నాకు పుడతారు కదా. నేనే ఇంకొక అమ్మాయిని చేసుకుంటే నాకు నా పిల్లలే ఉంటారు. తిరిగి ఆపరేషన్ చేయించుకుంటాను. నాకు అయిన వాళ్ళ పిల్లల గోలేమిటి మధ్య అన్నాడు రఘు. లక్ష్మి బిత్తరపోయింది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగింది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. ఆ మాట నేననలేదు, నా వాళ్ళు అయిన వాళ్ళు అంటూ మనం మన చుట్టూ సంకుచితమైన గిరి గీసుకుంటే ఆ వలయం అంతకంటే ఇంకా చిన్నది ఎందుకు కాకూడదు అని అడుగుతున్నారు. అయిన వాళ్ళు పరాయి వాళ్ళ కంటే నయం అయితే నా సొంత వాళ్ళు అయిన వాళ్ళకంటే మేలు కదా. ఆ మాటే నేను మీ అమ్మగారికి రాస్తాననుకో, ఒప్పుకుంటారా? లక్ష్మి రఘు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంది. కానీ నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావాల వల్ల అయిన వాళ్ళు ఏదో వరగబెడతారని, రక్త సంబంధం వల్ల ప్రేమలు ఏర్పడతాయని అంటారు కదా అంది. నీకు నాకు ఏ రక్త సంబంధం ఉంది? ఏమీ లేదు. కేవలం 12 ఏళ్ళుగా ఒకే ఇంట్లో ఉండటం వల్ల, ఒకే మంచంలో పడుకోవడం వల్ల ఏర్పడిన అనుబంధం. మనకు ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేదా? మీ అన్నయ్య సింహానికి రక్తం పంచి ఇచ్చిన తల్లి మీద కంటే మంచం పంచుకునే సుభద్ర మీద ఎక్కువ ప్రేమ ఎలా కలిగింది? మనం కృష్ణుడిని సొంత కొడుకులాగా లాలిస్తూ అవసరమైనప్పుడు దండిస్తూ పెంచితే వాడి శ్రేయోభిలాషలో ఉన్న భావం వాడికి కలిగితే వాడు మనల్ని ప్రేమిస్తాడు. మా అమ్మ మాట తీసి పారేశారు. సరే, అత్తగారు మామగారు ఏమంటారో చూద్దాం అంది లక్ష్మి. సుబ్బారావు దగ్గర నుంచి 2 రోజులు ఆలస్యంగా ఉత్తరం వచ్చింది.
నేను మీ అమ్మ ఆలోచించి ఉత్తరం రాస్తున్నాం. మీరు కృష్ణుడు అనే కుర్రాన్ని పెంచుకోవటం మీ ఇద్దరికీ ఎక్కువగా సంబంధించిన విషయం. మీ జీవితాంతం అతన్ని మీ అమ్మాయి విజయతో పాటు సమానంగా ప్రేమించగలం అనుకుంటే ఆ పిల్లాడికి తనని విజయ్ని మీరు తేడాగా పెంచుతున్నారన్న భావం రానియకుండా పెంచగలమనే ధైర్యం, పెంచాలి అన్న బలమైన కోరిక ఉంటే శుభం. మేము అప్పుడు అతన్ని మా మనవడిగానే చూడగలం అని ఉంది అందులో. ఇక శివరావుకి రఘు ఉత్తరం రాశాడు. తను కృష్ణుడిని పెంచుకోవడానికి నిశ్చయించుకున్నట్టు. అత్తగారికి కూడా కృష్ణుడు తనకు అయినవాడేనని, తన స్నేహితుడు శివరావు అనే డాక్టర్ కొడుకని, అయితే శివరావు భార్య పోయిందని, అందుకే తనకు పెంపకానికి ఇస్తున్నాడని వ్రాశాడు. కృష్ణుడు పెద్దవాడయ్యాక శివరావు కానీ అతని వాళ్ళు కానీ ఏదైనా పేచీ పెట్టకుండా కృష్ణుడిని లక్ష్మీ, రఘు శాస్త్రోక్తంగా పెంచుకున్నారు. ఆ దత్తతకి అన్నపూర్ణమ్మ, నరసింగరావు కొడుకు శివరాం, సుభద్ర, సుబ్బారావు, భ్రమరాంబ, రఘు, పెత్తండ్రి, పెత్తల్లి, దుర్గా పిల్లలు అందరూ వచ్చారు. ఇక ఘనంగా జరిగింది. విజయ కృష్ణుడిని దుర్గా పిల్లలకు చూపించి మా తమ్ముడని గొప్పగా చెప్పుకుంది. విజయ కృష్ణుడిని దుర్గా పిల్లలకి చూపించి మా తమ్ముడని గొప్పగా చెప్పుకుంది. శివరాం అచ్చు చిన్నప్పుడు నరసింగరావు ఉన్నట్టుగానే అందరికీ దూరంగా అంటి ముట్టినట్టు తిరిగాడు. కానీ ఎవరు ఏది చెప్పినా కాదనకుండా చేసేవాడు. అన్నపూర్ణమ్మ మా మనవడు బుద్ధిమంతుడు అంది 1-2 సార్లు. సుభద్ర సరిగ్గా మా వారిలాగే అంది. ఆవిడ అలా అన్నప్పుడల్లా కృష్ణుడు పిల్లలతో ఆటల్లో పడిపోయాడు. ఇక సంక్రాంతికి సుభద్ర కూతుర్ని కంది. సుభద్ర కూతురికి కాస్త నాజూకైన పేరు పెడదామన్న ఉద్దేశంతో అన్నపూర్ణకు నామాంతరమైన శైలజ అన్న పేరు సూచించింది. నరసింగరావు తలూపాడు. అన్నపూర్ణమ్మకి శైలజ అన్న పేరు గురించి అభ్యంతరం లేకపోయినా అందులో తన పేరు మోటుగా ఉందన్న ధ్వనికి కాస్త చిన్నబుచ్చుకుంది. శైలజకు 3 నెలల వయసు వచ్చేటప్పటికి శివరాం 10వ క్లాస్ పరీక్షలు రాశాడు. శివరాంకి చెల్లెలంటే చాలా ముద్దు. పెద్దయ్యాక నువ్వు చెల్లికి నగలు కొనాలి, చీరలు కొనాలి, ఇంత ముద్దుగాను చూసుకోవాలి, చూసుకుంటావా అని అడిగింది సుభద్ర శివరాంని. ఓఎస్ అన్నాడు శివరాం. వీడు చూసుకోకున్నా వీడిని చేసుకున్నది చూడనివ్వద్దు, వీడు చూసుకున్నా వీడిని చేసుకున్నది చూసుకోనివ్వద్దు. సింహం లక్ష్మిని అలాగే చూసుకుంటాననేవాడు. ఏం చూసుకొచ్చాడు అంది అన్నపూర్ణమ్మ. లక్ష్మికి ఏం తక్కువైంది, తను రాదు కానీ వస్తే నెత్తిన పెట్టుకుంటున్నా అంది సుభద్ర. వస్తే నెత్తిన పెట్టుకోవడానికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడానికి తేడా లేదు. సుభద్ర మాట్లాడలేదు. సరిగ్గా ఆ సమయంలో యూనివర్సిటీ నుంచి నరసింగరావు ఫారిన్ కవర్తో ఇంటికొచ్చాడు. అమ్మ, నేను ప్రయత్నించగా ఇన్నాళ్లకు నాకు కెనడా వెళ్ళే అవకాశం వచ్చింది. సంతోషం. ఏ జాబ్ వచ్చిందండి అని సుభద్ర అడిగింది. అక్కడ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్ ఎన్నేళ్ళు మళ్ళీ సుభద్రే ఉత్సాహంగా అడిగింది. మనం ఉన్నన్నాళ్ళు. సరే, మరి మీ యూనివర్సిటీ వాళ్ళు అన్నాళ్ళు సెలవిస్తారా? 1-2 ఏళ్ళైతే ఇస్తారు, లేకపోతే రిజైన్ చేయాలి. దారి ఖర్చులు మన కుటుంబానికి వాళ్లే ఇస్తారు. అక్కడి నుంచి తర్జన భర్జనలు మొదలయ్యాయి. అన్నపూర్ణమ్మకి విశాఖపట్నంలో ఉద్యోగం. సింహం రిజైన్ చేయడం ఇష్టం లేదు, కానీ సింహం రిజైన్ చేసేశాడు. అతను 10 ఏళ్ళైనా అక్కడ పనిచేయాలని ఉత్సాహంలో ఉన్నాడు. నేను అక్కడ అన్ని సంవత్సరాలు ఉండలేనురా అందా అన్నపూర్ణమ్మ. నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్లే వస్తాను. ఆ దేశం ఎప్పుడు విసుగొస్తే అప్పుడు నేను మాత్రం వెనక్కి వస్తే సరి. నీకు వాళ్ళు దారి ఖర్చులు ఇవ్వరు అసలే, పైగా ఇదొకటే. అదేమిట్రా, మన కుటుంబానికి అంతా ఇస్తారన్నావు కదరా. ఆ మాటలు సుభద్రతో అన్నాను. విదేశాల్లో తల్లి నీ కొడుకు నీ కుటుంబంలో లెక్క పెట్టరు. కుటుంబం అంటే యజమాని, అతని భార్య, అతని పిల్లలు. వాళ్ళు నాకు టికెట్ పెట్టుకోలేకపోతే నేనే పెట్టుకుంటాను. టికెట్ ఎంత ఉందంటావు? ఎంత 6,000-7,000 ఉంటుంది అంతే. మరి ఏమిటనుకున్నావు? నేను ఇక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసుకుని ఆ పైన డబ్బు పంపుతా, అప్పుడొద్దు కానీ. అక్కడ నీ వయసు వాళ్ళు మన దేశం వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు. నరసింగరావు తల్లిని తీసుకురావడం ప్రస్తుతానికి వాయిదా వేశాడు. తనలాంటి వాళ్ళని ఆ దేశం రానీయలేదేమో, అన్ని విషయాలు చూసుకుని తీసుకువెళ్తా అన్నాడు కదా సింహం అని సర్దుకుంది. ఈ విషయం నరసింగరావు లక్ష్మికి ఉత్తరం రాశాడు. తను సమ్మర్ టర్మ్కి వెళ్ళాలని, అందుకని మే చివరిలో వెళ్లాల్సి వస్తుందని, అందుకని విజయను పరీక్షలు అవగానే ఒకసారి విశాఖపట్నం రమ్మని రాశాడు. ఇక లక్ష్మి ఆ ఉత్తరం చదివి ఆలోచనలో పడింది. అన్న, వదిన, పిల్లలు కెనడా వెళ్ళిపోతే అమ్మ ఒక్కతే ఉండగలదా అని. విజయ పుట్టిన దగ్గర నుంచి దానికి ఎప్పుడు ఏం దెబ్బ తగులుతుందో, ఎక్కడ పడిపోతుందో అని పంచప్రాణాలు దాని మీద పెట్టుకుని 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండడం మొదలెట్టాక లక్ష్మికి తన తల్లి అంత జాగ్రత్తగా పెంచి ఉంటుందన్న విషయం అర్థమైంది.
అందుకని అన్నపూర్ణమ్మకు నెలకు ఒకటో రెండో ఉత్తరాలు రాయటం, ఏడాదికో ఏడార్థంకో వెళ్ళి తల్లిని చుట్టం అలవాటు చేసుకుంది. ఈ ఏప్రిల్లో ఎలాగో వెళ్ళాలనుకుంది. ఏమిటి లక్ష్మి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చాడు రఘు. లక్ష్మి ఉత్తరం అందించింది. రఘు చదివి, మీ అన్నయ్య లక్కీ ఫెలో, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉత్తరం రాయి. మా అన్నయ్య లక్కీ ఫెలోనే, కానీ పాపం మా అమ్మ ఒక్కతే విశాఖపట్నంలో ఉండొద్దు అని లక్ష్మి తన బెంగ బయటపెట్టింది. ఆ మాత్రం ఉండలేదా? సింహానికి అమ్మని వదిలి వెళ్ళటంలో ఏ బాధ ఉండకపోవచ్చు, కానీ అమ్మకు కొండంత కొడుకు అంత దూరంలో ఉంటే అక్కడ వాడు ఏం కష్టపడిపోతున్నాడు అని ఇక్కడ బెంగగా ఉంటుంది. పైగా ఒంటరి వాడంటే ఆలోచనలు కళ్యాలు లేకుండా విచ్చలవిడిగా పోయి మరింత బెంగగా ఉంటుంది. నిజమే, మీ అన్నయ్య మీ అమ్మగారిని కూడా తీసుకెళ్తే సరి. మా ఫ్రెండ్ ఒకడు కెనడాకి తల్లిదండ్రులనే కాక తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూడా తీసుకెళ్ళాడు. అందుకని మీ అన్నయ్యకి మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళమని రాయి. మా అమ్మ వెళ్ళదేమో. వెళ్తాదేమో, ఉత్తరం రాస్తే తప్పేం లేదు కదా. అమ్మమ్మని మనం తెచ్చుకుందాం. మా అమ్మ తాతగారు వస్తుంటారు, కానీ అమ్మమ్మ ఎప్పుడూ మన ఇంటికి రాదు అంది విజయ. అమ్మమ్మని రా అని పిలు అన్నాడు కృష్ణుడు. ఆ కుటుంబంలో బాగా కలిసిపోయాడు. అమ్మమ్మ రాదమ్మా, అమ్మమ్మ మావయ్య దగ్గరే ఉండాలి. మా అమ్మగారు తాతగారు ఇక్కడ ఉండాలి అంది బాధగా లక్ష్మి. ఏ అమ్మమ్మ నీకు మాత్రం అమ్మ కాదా? అమ్మమ్మ అచ్చంగా అంతా మామయ్యకే ఎందుకు ఉండాలి అని విజయ అడుగుతుంటే, మన దేశంలో తల్లిదండ్రులు కొడుకు దగ్గరే ఎందుకుంటారో, కూతురు దగ్గర ఎందుకు ఉండరో విజయకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో లక్ష్మికి తెలియలేదు. కానీ నిజంగా తల్లి వచ్చేటట్టున్నా తన ఇంటికి పిలిచి అట్టే పెట్టుకునే స్వతంత్రం తనకుందా? తన అత్తగారు మామనగారు ఏమనుకుంటారు? రఘు ఏమనుకుంటాడు? తనేమీ తల్లికి చేయలేదు, అన్నయ్యే చేయగలడు. చేయాల్సిన విధి అతనికే ఉంది అనుకుని లక్ష్మి సింహానికి ఉత్తరం రాసింది. అన్నయ్యకి నమస్కారాలు. నువ్వు వదిన శివరాం కెనడా వెళ్తున్నారని రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం. అమ్మను కూడా తీసుకెళ్ళకూడదా? అలా తీసుకువెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని మీ బావగారు అంటున్నారు. మీరు వెళ్ళే లోపల వీలు చూసుకుని వస్తాం. ఇట్లు లక్ష్మి. సరిగ్గా విజయ చివరి పరీక్ష వ్రాసిన రోజున అమ్మకు సీరియస్గా ఉంది. వెంటనే రెండన్న టెలిగ్రామ్ నరసింహరావు దగ్గర నుంచి లక్ష్మికి అందింది. టెలిగ్రామ్ అందగానే లక్ష్మి ఏడుపు మొదలెట్టింది. భ్రమరాంబ ఆ సమయానికి అక్కడే ఉండి లక్ష్మిని ఓదార్చింది. సుబ్బారావు రఘు ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాడు. రఘు వెంటనే తను బయలుదేరొస్తున్నట్టు తండ్రికి చెప్పి బయలుదేరాడు. రఘు వచ్చాక మొదటి రైలుకి అందరూ విశాఖపట్నం బయలుదేరారు. దారి పొడుగున తల్లికి ఎలా ఉందో అన్న ఆందోళనతో లక్ష్మి ఏడుస్తూనే ఉంది. ఏమీ అవ్వదు, మనం వెళ్ళేసరికి శుభ్రంగా లేచి తిరుగుతూ ఉంటారు, నువ్వు కంగారు పడకు అని భ్రమరాంబ రఘు లక్ష్మిని ఓదారుస్తూనే ఉన్నారు. రైలు దిగి ఇంటికి వెళ్ళే వరకు లక్ష్మి మనసు కీడును శంకిస్తూనే ఉంది. ఇంటికెళ్ళి మంచం మీద నీరసంగా పడుకునున్న తల్లిని ప్రాణాలతో చూశాక కానీ లక్ష్మి ఆందోళన తగ్గలేదు. సింహం సుభద్ర ఇంట్లోనే ఉన్నారు. అమ్మకేమిటైంది అని అడిగింది లక్ష్మి జోళ్ళైనా విప్పుకోకుండా. నాకేమిటి, దొక్కలా ఉన్నాను అని అన్నపూర్ణమ్మ జవాబు చెప్పింది. నరసింహరావు జవాబు చెప్పలేదు. ఏం జరిగింది, ఎందుకలా టెలిగ్రామ్ ఇచ్చావు? చెప్తాలే అన్నాడు నరసింహరావు. సుభద్ర అందరికీ కాఫీలు ఇచ్చింది. కాఫీలు తాగాక తన ఉనికి నరసింహరావుకి ఇబ్బందిగా ఉందని గ్రహించేది సుబ్బారావు. అక్కగారు క్షేమంగా ఉన్నారు, మనకి కావాల్సింది అదే. మరి నేను మీ అత్తగారి ఇంటికి వెళ్తాం. పిల్లల్ని తీసుకుని నువ్వు రఘు నెమ్మదిగా వద్దురు కానీ, సరేనా లక్ష్మి అన్నాడు. పిల్లల్ని ఉండనివ్వండి అంది సుభద్ర. వస్తారు, ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వస్తారు అంది భ్రమరాంబ. సుబ్బారావు భ్రమరాంబలు విజయను కృష్ణుడు తీసుకుని ఇంటికి వెళ్ళారు. వాళ్ళని వెళ్ళనిచ్చి నరసింహరావు లక్ష్మికి జరిగిన విషయం చెప్పడం మొదలెట్టాడు. నువ్వు ఉత్తరం రాసినప్పటి నుంచి నేను ఒక్కతినే ఉండలేను, నేను కెనడా వస్తానంటూ అమ్మ గొడవ మొదలెట్టింది. నేనేమో వద్దన్నాను. ఎందుకు వద్దన్నావు లక్ష్మి అడిగింది. మన మాట కాదు, మన పద్ధతులు కావు, నువ్వు అక్కడే మళ్ళేవు, ఇరుగు పొరుగులతో మాట్లాడటానికి నీకు ఇంగ్లీష్ కూడా రాదు, టీవీలో ప్రోగ్రామ్స్ కూడా నీకు అర్థం అవ్వవు అన్నాను. మరీ రోజు రోజుకి గొడవ ఎక్కువైపోతే నేను తీసుకెళ్తానని నువ్వు ఆశ పెట్టుకోకు అని ఖండితంగా చెప్పాను. అప్పటి నుంచి మౌనం. తనలో తాను గుణించుకుంటూ నిద్రన్నా పోకుండా కూర్చోవటం మొదలెట్టింది. దాంతో వర్రీకి బాగా గ్యాస్ తయారై గుండెలకు ఎగదన్ని గుండె నొప్పి పట్టుకుంది. మొదట్లో హార్ట్అటాక్ ఏమో అనుకుని భయపడ్డాను. డాక్టర్లు కాదన్నారు. ట్రాంక్విలైజర్స్ నిద్ర మాత్రలు రాసిచ్చారు. మాటిమాటికి బజారుకు వెళ్ళటం అంటే ఈ విశాఖపట్నంలో మాటలు కాదు కదా. అందుకని మాత్రలు ఒకేసారి ఎక్కువ కొని స్టోర్కు ఫోన్ చేశాను. ఎక్కువ కొని స్టోర్ చేశాను. మొన్న రాత్రి అవి నేను ఎక్కడ పెడుతున్నానో అమ్మ చూసినట్టుంది. ఓ గుప్పెడు మాత్రలు మింగింది. నిన్న పొద్దున ఎంత లేపినా లేవాలా. డాక్టర్లు పిలిచి మీకు అర్జెంటు టెలిగ్రామ్ ఇచ్చాను. ఎంత పనిచేసింది అమ్మ అంది లక్ష్మి. రాత్రి లక్ష్మి తల్లి గదిలో పక్కేసుకుని పడుకుంది. రఘు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సుభద్ర సింహం శైలజ శివరాం మేడ మీద కూర్చున్నారు.
ఎంత పని చేసావమ్మా. నాకు 20 ఏళ్ళైనా నిండకుండా నాన్నగారు పోయారు. నాకు 30 నిండుతుంటే నువ్వు పోవాలనుకున్నావా? మాత్రలు మింగేటప్పుడు అన్నయ్యే కానీ నేను గుర్తుకు రాలేదా అమ్మ నీకు అంటూ లక్ష్మి వాపోయింది. ఏం చేయను తల్లి, సింహానికి ఇంగ్లీష్ రాని తల్లి అక్కర్లేకపోయింది. నా వయసు 50 ఎప్పుడో దాటింది. ఉద్యోగం చేసి ఉంటే రిటైర్ అయి ఉందును. ఈ ముసలితనంలో ఈ ఇంట్లో నేను అద్దె డబ్బులు పెట్టుకొని దేనికోసం ఒంటరిగా బతకాలనిపించింది. వీడేమో యూనివర్సిటీలో ఉద్యోగం రిజైన్ చేశాడు. మొదట్లో కొద్ది నెలల తర్వాత నన్ను అక్కడికి రప్పించుకుంటానని అబద్ధాలు చెప్పాడు. వీడెప్పుడైనా ఈ దేశం వస్తే చుట్టపు చూపుగా 2 రోజులు ఉండటానికి వస్తాడన్నమాట. అందుకని నేను ఒంటరిగా ఉండను అన్నాను. ఆ మాట వాడు నేనేదో డబ్బు తక్కువ సుఖం ఉండదనుకుని ఆ మాటలు అంటున్నాను అనుకొని అక్కడి నుంచి నీకు మరో 100 ప్రతి నెల పంపిస్తానమ్మా అని. మన దేశంలో డబ్బు ఉంటే మహారాజులా బతకొచ్చు అన్నాడు. మనుషులు డబ్బు కోసం బతుకుతారా? కన్న కొడుకే అభిమానం లేకుండా మాట్లాడుతుంటే ఆ తల్లి బతికేందుకు? పైగా ఏమన్నాడో తెలుసా? ఆ డబ్బంతా పెట్టుకుని లక్ష్మి దగ్గర ఉంది కానీ అన్నాడు. ఇంత బతుకు బతికి ఆడపల్లి ఇంట్లో ఉండనా? నా చావుతో అన్ని సమస్యలు తీరతాయనుకున్నాను. ఈ పాపిష్టిదంటే ఆఖరికి యములాడి కొడలు ఒక్కువే. సగం దూరం తీసుకెళ్ళి మళ్ళీ భూలోకం మీద గిరాటేశాడు. సింహం నా గొడవ తాను పట్టించుకోడట. నా చావుకు నన్ను చావనివ్వడట అంటూ అన్నపూర్ణమ్మ బాధ వెళ్ళబోసుకుంది. మర్నాడు కాఫీల వేళ, పోనీ అన్నయ్య, అమ్మను తీసుకెళ్ళకూడదా? 6,000 కదా మనకి తేడా అని అడిగింది లక్ష్మి. నరసింగరావు బదులు శైలజకు పాలు పడుతున్న సుభద్ర చెప్పింది జవాబు. ఎలా కుదురుతుంది చెప్పు? మీ అమ్మగారికి పాస్పోర్ట్ అయినా లేదు. మా అందరి వీసా కోసం అప్పుడే ట్రావెల్ ఏజెంట్కి ఇచ్చాం. పైగా మా అమ్మ నన్ను విడిచి ఉండలేదు, అందుకని కూడా తీసుకొచ్చానని మీ అన్నయ్య అక్కడ అందరితో చెప్పాల్సి వచ్చింది. అలా చెప్తే అందరూ నవ్వరో? స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పలేదని నాకు దూరంగా అమెరికా పోతుంటే నన్ను తీసుకెళ్ళమంటావేంటే పిచ్చి తల్లి అంది అన్నపూర్ణమ్మ. మీ అబ్బాయి మనసులో ఉన్న మాట 10 సార్లు నాతో అంటే ఆ మాటే లక్ష్మితో చెప్పాను. ఈ చిన్నతనాలు అవి మీ అబ్బాయివి అంటే ఆయన నానండి, మధ్య నా మీద విరుచుకుపడతారే అంది సుభద్ర. అది కాదు లక్ష్మి, అక్కడికి వచ్చిన అమ్మకి యావంతా ఈ ఊరు మీద ఈ ఇంటి మీదే ఉంటుంది. అమ్మకు దిగులు పుట్టుకొచ్చినప్పుడల్లా విశాఖపట్నం పంపించాలంటే దగ్గర దావు కాదు కదా. మేమే వీలున్నప్పుడల్లా కెనడా నుంచి వచ్చి చూస్తూ ఉంటాం. అమ్మకి ఏమన్నా కావాలంటే చూడటానికి నువ్వు ఈ దేశంలో ఉంటావు కదా అన్నాడు నరసింగరావు. దానికి నన్ను అంటగట్టి నూనె పెళ్ళాంతో వెళ్ళి కులుకు అంది అన్నపూర్ణమ్మ నిష్ఠూరంగా. నరసింగరావు మాట్లాడలేదు. ఆ సాయంత్రం రఘు వచ్చినప్పుడు మళ్ళీ అన్నపూర్ణమ్మ కెనడా తీసుకెళ్లే ప్రసక్తి వచ్చింది. చూడు సింహం, ప్రస్తుతం మీ అమ్మగారు మీరు కెనడా వెళ్తే మళ్ళీ తొందరలో మిమ్మల్ని చూడలేరు కదా. ఆవిడ బాధనే రకరకాలుగా వెళ్ళబెడుతున్నారు. ఆవిడకి నెమ్మదిగా నచ్చజెప్పు. వచ్చే నెలే మా ప్రయాణం. ఎలా నచ్చజెప్పను? ఈవిడ ఏ అఘాయిత్యం చేయకుండా ఈవిడనే కనిపెట్టుకుని కూర్చోనా? నా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోనా? నరసింగరావు మాటలో నిస్పృహను గమనించాడు రఘు. ప్రస్తుతానికి ప్రయాణం వాయిదా వేసుకుంటే కుదరదు. సమ్మర్ సెషన్కి అందుకోవాలి. అక్కడ ఒక ప్రొఫెసర్ సెబాటికల్ మీద USA వెళుతున్నాడు. అయితే అత్తగారిని ఈ దేశంలో వదిలి వెళ్ళక తప్పదా? ఇప్పటికీ తప్పదు. అలా అయితే అత్తగారిని మాతో హైదరాబాద్ తీసుకెళ్తాం. లక్ష్మి ఆ మాట విని ఎంతో సంతోషించింది. రఘు చాలా మంచివాడు. కానీ అత్తగారు మామగారు ఏమనుకుంటారో అన్న భయంతో మామగారితోనూ అత్తగారితోనూ ఓ మాటని చూడండి అంది. మా వాళ్ళు వద్దంటారా నీ భయం? 2-3 నెలల్లో మా నాన్నగారు రిటైర్ అవుతున్నారు కదా, అప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండరా? వాళ్ళకి చేయటం నీకెంత విధాయకమో మీ అమ్మగారికి చేయటం కూడా నాకు అంత విధాయకమే. కానీ అంటున్న అన్నపూర్ణమ్మతో, అనవసరపు అనుమానాలు పెట్టుకోకండి. లక్ష్మిని ఇక్కడ వదిలేసి వెళ్తాను. మీ ఆరోగ్యం కుదుట పడగానే వచ్చేయండి. లక్ష్మితో కలిసి సింహం వెళ్లే ముందు పిల్లలతోనూ అక్కయ్య గారితోనూ కాకినాడ వచ్చి కనపడి వెళ్తాడు. నువ్వు లక్ష్మితో వెళ్ళేటట్టయితే ఇల్లంతా ఏకంగా అద్దెకిస్తాను. అద్దెలో 300 ప్రతి నెల లక్ష్మి వాళ్ళు ఎక్కడుంటే ఆ ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. నీ డబ్బు ఖర్చు పెట్టుకుని నువ్వుంటే లక్ష్మి వాళ్ళకి నువ్వు భారం అని అనిపించవు కదా అన్నాడు నరసింగరావు. ఈ రోజుల్లో డబ్బుకి ఎంతో విలువ ఉంది కాదన్ను. PWDలో పై సంపాదనకి ఎగబడిన అసిస్టెంట్ ఇంజనీర్కి రాబడి కూడా తక్కువే, ఒప్పుకుంటాను. కానీ ఆవిడకు మీరు నెల 300 కాక 3 రూపాయలే పంపిన ఆవిడ నాకు భారం అనుకోను. మేము తిన్నదే ఆవిడకి పెడతాను. మేం పస్తుంటే ఆవిడే పస్తు పెడతాను అన్నాడు రఘు నొచ్చుకుంటూ. నేను డబ్బు పంపే ఏర్పాటు మీకు అవమానంగా ఉంటుందనుకుంటే పంపను అన్నాడు నరసింగరావు గడుసుగా. ఆ గడుసుదనం గమనించి, ఆ డబ్బుతో అవసరం నాకున్నా లేకపోయినా ఈ వయసులో మందులకో మాకులకో అత్తగారికి తప్పకుండా ఉంది. ఆవిడ వద్దంటే తప్పించి ఆవిడకి మీరు పంపడమే న్యాయం. ఇందులో నాకు అవమానకరమైంది ఏమీ లేదు అన్నాడు రఘు. ఆ సంభాషణ అక్కడతో నిలిచిపోయింది.
ఆ రాత్రి సెలవు లేదని రఘు కాకినాడ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు అన్నపూర్ణమ్మ ఆడపిల్లల ఆస్తిలో వాటా ఇవ్వకుండా బాధ్యత మాత్రం పూర్తిగా అప్పచెప్తున్నావు సింహం అంది. రఘు గారు ఏమీ అమాయకుడు కాదులేండి అత్తగారు, మీకంటూ నెలకు 300 ఖర్చు ఏమీ ఉండదని ఆయనకి తెలుసు. అందుకని ఆ డబ్బు మీరు ఎలాగో వాళ్ళ కుటుంబం మీద ఖర్చు చేస్తారని ఆయన ఊహించాడు. అందుకని నెపం మీ మీద పెట్టి డబ్బు పంపడం మాత్రం మానొద్దు అని అన్నారు అంది సుభద్ర. సుభద్ర మాటలకు లక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. నెలకు 300 ఆదాయం ఉన్న అందరినీ ఇంట్లో ఉంచుకుంటావా వదిన అని అడగబోయి దేశం విడిచి వెళ్ళబోతున్న వాళ్ళతో మాటలు పెంచుకోవటం ఎందుకని ఊరుకుంది. నరసింగరావు ఇల్లు మొత్తం అద్దెకి ఇవ్వటం తనుండగా ఇబ్బంది అవుతుందని అన్నపూర్ణమ్మ తన సామాన్లన్నీ మూటగట్టుకుని లక్ష్మితో వారం రోజుల తర్వాత కాకినాడ చేరుకుంది. శైలజను వెంటనే కెనడా తీసుకెళ్తే ఆ చలికి తట్టుకోలేదేమో అన్న ఉద్దేశంతో ఆ పసిపిల్లను ఇండియాలో ఉంచదలుచుకున్నారు సుభద్ర నరసింగరావులు. సుభద్ర తల్లిదండ్రులు మనవరాల్ని తమ వద్ద ఉంచుకుంటామన్నారు. అందుకని సుభద్ర శైలజ వాళ్ళకు అలవాటు అయ్యేదాకా తను వాళ్లతో ఉండాలని పుట్టింటికి వెళ్ళింది. ఇంటి అద్దెలో తల్లికి 300 పంపగా మిగిలిన 200 శైలజ ఖర్చుల నిమిత్తం సుభద్ర తల్లిదండ్రులకు అందే ఏర్పాటు చేశాడు నరసింగరావు. ఇక నరసింగరావు శివరాం తను ప్రయాణం ఒక వారం రోజుల్లో ఉందనగా కాకినాడ వెళ్ళి 2 రోజులు ఉండొచ్చారు. నరసింగరావు కుటుంబం కెనడాకు వెళ్ళిన కొద్ది రోజులకి దేశంలోనే ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. అన్నపూర్ణమ్మ రఘు లక్ష్మీల ఇంట్లో బాగానే కలిసిపోయింది. మొదట్లో కొంచెం మొహమాట పడేది. అలాగే విజయని కృష్ణుడి కంటే కొంచెం ఎక్కువగా అభిమానించేది. అయితే భ్రమరాంబ కానీ సుబ్బారావు కానీ లక్ష్మి కానీ రఘు కానీ అటువంటి తేడాలు చూపించడం లేదని గమనించి తన పక్షపాతాన్ని వదులుకుంది. కృష్ణుడు కూడా అమ్మమ్మ అంటూ అన్నపూర్ణమ్మకు చేరువయ్యాడు. భ్రమరాంబ అన్నపూర్ణమ్మలు ఒకళ్ళనొకళ్ళు కాలక్షేపంగా ఉంటూ వచ్చారు. జీవితం సాఫీగానే గడుస్తున్నా కొడుకు దగ్గర లేడన్న బాధ అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉండేది. కెనడా నుంచి అప్పుడప్పుడు వచ్చే ఉత్తరాలు ఆ బాధను ఉపశమింపజేసేవి. 2 ఏళ్లు పూర్తవుతుండగా నరసింగరావు తను సుభద్ర ఇండియాకు వస్తున్నట్టుగా ఉత్తరం రాశాడు. జూన్, జూలై, ఆగస్టు నెలలు ఇక్కడ గడుపుతానని రాశాడు. రఘు ఆ ఉత్తరం రాసి, మీ అన్నయ్య ఎమర్జెన్సీ పెట్టడానికి ముందుకెళ్ళి అదంతా మర్చిపోయి జనతా ప్రభుత్వం వచ్చాక వస్తున్నాడు హాయిగా. ఈ 2 ఏళ్లలోనూ మనం ఏం చూసామో ఏం అనుభవించామో విదేశాల్లో ఉన్న భారతీయులు ఆ పీరియడ్ మిస్ అయ్యారు అన్నాడు. మా అన్నయ్య కావాలని తప్పించుకోవాలని కెనడా వెళ్ళలేదు అని నేను అనలేదు కదా, అలా జరిగింది. ఒక విధంగా అదృష్టవంతుడు. ఆ రేర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవటం వల్ల దురదృష్టవంతుడు అన్నాను. వాడొస్తున్నాడు, నాకు అదే చాలు. మనకి రాజకీయాలకి సంబంధం ఏమిటి? నేను విశాఖపట్నం వెళ్ళి ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అంది అన్నపూర్ణమ్మ. అన్నట్టుగానే విశాఖపట్నం వెళ్ళి ఇల్లు ఖాళీ చేయించింది. ఇంటికి రంగులు వేయించింది. పెరడు శుభ్రం చేయించింది. ఇంటికి సెప్టిక్ ట్యాంకు, యూరోపియన్ కమ్మోడు కట్టించింది. నరసింగరావు వచ్చే ముందు రోజున రఘు పెళ్ళాం పిల్లలతో విశాఖపట్నం వెళ్ళాడు. వచ్చే రోజున ఒక ప్రైవేట్ ట్యాక్సీ తీసుకుని రఘు లక్ష్మి స్టేషన్కి వెళ్ళారు. ట్రైన్ వచ్చి ఆగింది. నరసింగరావు సుభద్ర లక్ష్మిని రఘుని చూసి చేయి ఊపారు. చేయి ఊపిన వాళ్ళు వాళ్లేనని గుర్తుపట్టడం లక్ష్మికి రఘుకి కష్టమైంది. నరసింగరావు నోట్లో పైపు ఉంది. పిల్లిగడ్డం పెంచాడు. వెనక చీలి ఉన్న గళ్ళకోటు వేసుకున్న భుజానికి కెమెరా తగిలించాడు. సుభద్ర భుజాల దాకా జుట్టు కత్తిరించుకొని విరబోసుకుంది. పెదిమలకి గోళ్లకి రంగు పూసుకుంది. కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంది. మ్యాక్సీ వేసుకుని కొంచెం రివీలింగ్ టాప్ వేసుకుంది. లక్ష్మి రఘు వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళకేసి నడిచారు. ఎలా ఉన్నావు లక్ష్మి డియర్ అంటూ చనువుగా భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు నరసింగరావు. లక్ష్మికి అది కొత్తగాను కొంత ఇబ్బందిగాను అనిపించింది. నరసింగరావు ఆ పైన రఘు చేతులు పుచ్చుకుని హౌ ఆర్ యూ అంటూ కుదిపేశాడు. సుభద్ర లక్ష్మిని అలాగే పలకరించింది. రఘు మీరు ఎలా ఉన్నారు అని సుభద్ర పలకరించింది. పలకరింపులయ్యాక శివుడేడి అని అడిగింది లక్ష్మి. వాడు సమ్మర్ ప్రోగ్రామ్స్తోనూ వాడి గర్ల్ ఫ్రెండ్తోనూ బిజీగా ఉన్నాడు అన్నాడు నరసింగరావు. అందరూ ట్యాక్సీలో ఇంటికి చేరారు. గుమ్మం దగ్గర అన్నపూర్ణమ్మ శివుడేడ్రా అని అడిగింది. నన్ను ఇంట్లోకి రానిస్తే చెప్తా, ఇంతకు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు నరసింహరావు తల్లి చుట్టూ చేయి వేసి ఇంట్లోకి నడుస్తూ. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరికీ వాళ్ళు తెచ్చిన కానుకలు ఇచ్చారు. అన్నపూర్ణమ్మకి ట్రాన్సిస్టరు, టేప్ రికార్డరు, లక్ష్మికి రఘుకి బట్టలు, విజయకి కృష్ణుడికి శైలజకి బొమ్మలు, సుభద్ర తల్లిదండ్రులకి తమ్ముడికి బట్టలు తెచ్చారు. మా అమ్మ నాన్నగారేరి అని అడిగింది సుభద్ర. సాయంత్రం శైలజను తీసుకుని వస్తామన్నారు. పొద్దున్న రావడానికి ఏదో ఇబ్బంది ఉందట అంది అన్నపూర్ణమ్మ. ఇక నరసింగరావు టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.
హలో మా అమ్మ, నేను శివుని. నేను ఇక్కడ మళ్ళీ మెట్రిక్ చదివి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. నీ గురించి నా ఫ్రెండ్ జానెట్కి చెప్తూ ఉంటాను. జానెట్ చాలా మంచి అమ్మాయి. నువ్వు ఎలా ఉన్నావు? విజయ, కృష్ణ, శైలజ ఎలా ఉన్నారు? లక్ష్మి ఆంటీ, రఘు అంకుల్ ఎలా ఉన్నారు? అమ్మమ్మని, తాతగారిని, మావయ్యని అడిగానని చెప్పు. అంకుల్ రఘు, సే హలో టు యువర్ పేరెంట్స్ ఆన్ మై బిహాఫ్ అన్న మాటలు వినపడ్డాయి. ఈ జానెట్ని కానీ వీడు పెళ్లి చేసుకుంటాడేమిట్రా అని భయంగా అడిగింది అన్నపూర్ణమ్మ. ఈ జానెట్ కాకపోయినా మరో ప్యాలెట్ను చేసుకుంటాడు. వాడు పూర్తిగా కెనడియన్ అయిపోయాడు. వాడు బీఎస్సీ అయ్యాక ఎంఎస్సీ చదవడంట, ఉద్యోగం చేస్తాడట. చదివినా నా మీద ఆధారపడ్డంట, పార్ట్ టైం చదువుతాడట అన్నాడు నరసింగరావు. శివ్కి గ్రేడ్స్ బాగా వస్తున్నాయి, అందుకని నరసింగ్ వాడు బీఎస్సీ అయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుందన్నారు. వాడు చదవను, ఉద్యోగం చేస్తా అన్నాడు. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటి అంటే, నాకు అర్థం లేకుండా చదవాల్సిన కర్మ ఏం పట్టలేదు అని. నేను అదృష్టం కొద్ది ఇండియాలో లేను. మీరు ఇంకా ఇండియాలో లాగే థింక్ చేసేస్తున్నారు. డిగ్రీలు పోగేసుకోవటం ఏమంత ఘనకార్యం కాదు. అదొక్కటే మంచి పని కాదు. ఇక్కడ డిగ్రీలకి పరువు ప్రతిష్టలకి సంబంధం లేదు. నాకు మంచి జాబ్ వస్తుందని చేస్తాను. ఆ జాబ్ చేస్తుండగా మళ్ళీ చదవాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. అంతేగాని డాడీపై డిపెండ్ అయిపోయి చస్తే చదవను. నన్ను నేను సపోర్ట్ చేసుకుంటాను అన్నాడు. వాడు మాట్లాడటం, ఆలోచించడం అంతా కెనడియన్స్ లాగే చేస్తాడు. ఆఖరికి అమ్మాయిలతో డేటింగ్తో సహా. ఇవన్నీ వద్దనుకుంటే ఇండియా వెళ్ళిపోదాం. ఇక్కడ మార్కెట్లో ఏదో ఒక రేట్కి మా అమ్మ డాడీని కమ్మి పట్టు నన్ను ఎవరికో అమ్మద్దు కానీ, అంతేగాని కెనడాలో ఉంటూ ఇండియన్స్లా ఉందామంటే కుదరదు అంది సుభద్ర. మీరు వేషభాషల్లో మాత్రమే మారితే వాడు అక్కడ భావాలు కూడా వంట పట్టించుకున్నాడు అనుకుంటా అని లక్ష్మి ఒక చొరకంటించింది. ఇంతకు ఆ జానెట్ ఎవరు అని అడిగింది అన్నపూర్ణమ్మ. ఆ పిల్ల ఒక కార్లు బాగు చేసేవాడి కూతురు. నేనేదో అనబోతే తెలుగు సినిమాలో లాగా వంశగౌరవం కబుర్లు చెప్పకో. పైగా ఇక్కడ బ్లాకీలమైన మనం వైట్స్ కంటే తక్కువ కులం వాళ్ళం. అంటే జానెట్ వంశం మనకంటే గొప్ప వంశం. మన దేశం కంటే ఈ దేశం గొప్పదని మనం వచ్చాం కదా ఇక్కడికి. కనుక కెనడియన్లు మన దేశం వాళ్ళకంటే గొప్పవాళ్ళు అన్నాడు. ఇంకేం అనలేక నోరు మూసుకున్నాను అంది సుభద్ర. హీఈస్ రైట్ అన్నాడు నరసింగరావు. నరసింగ్ కూడా వీలైతే వాళ్ళలా ఉండాలనుంది. దురదృష్టం కొద్ది అక్కడికి వెళ్ళేసరికి భార్య పిల్లలు బాదరాబందీ ఉంది అంది సుభద్ర. డోంట్ బీ సిల్లీ అన్నాడు నరసింగరావు. శివుడు ఇంప్రెషనబుల్ వయసులో కెనడా వెళ్ళాడు. అతనిలో ఆ మార్పు సహజం. దానికి ఆశ్చర్యం కానీ బాధ కానీ పట్టడం అనవసరం అన్నాడు రఘు. యు ఆర్ రైట్ అన్నాడు నరసింగరావు. సాయంత్రం సుభద్ర తల్లిదండ్రులు తమ్ముడు శైలజను తీసుకుని వచ్చారు. సుభద్రలోని తల్లి ఆప్యాయంగా చేతులు జాపింది. శైలజ అమ్మమ్మను ఖర్చుకుంది. బలవంతంగా తీసుకుంటే ఏడ్చింది. సుభద్ర తల్లి కోసం, తండ్రి కోసం, తమ్ముడు కోసం తెచ్చిన బట్టలు వాళ్ళకిచ్చి శైలజ కోసం తెచ్చిన బొమ్మలు ఒక్కొక్కటే తీసి బయటపెట్టింది. ఆ బొమ్మలు ఇవ్వని ఆనందం ఏదో శైలజ అమ్మమ్మ దగ్గర పొందుతున్నట్టుగా వాటికేసి కోరికతో చూసినా వాటి కోసం సుభద్ర దగ్గరికి వెళ్ళలేదు. అమ్మమ్మ వాటిని తీసిస్తే తీసుకుంది. వీలైతే శైలజను తమతో తీసుకుని వెళ్లాలని వచ్చిన సుభద్ర, నరసింగరావు విధి లేక శైలజని అమ్మమ్మ తాతల దగ్గర వదిలి కెనడా వెళ్ళిపోయారు. సుభద్రకి ఇది చాలా బాధ కలిగించి ఉండాలి అనుకుంది లక్ష్మి. ఇక నరసింగరావు సుభద్ర కెనడా వెళ్ళిపోయాక కొన్ని నెలల దాకా ఉత్తరాలు మామూలుగానే అందాయి లక్ష్మికి. తర్వాత ఒక 6 నెలల పాటు ఉత్తరాలు ఆగిపోయాయి. అన్నపూర్ణమ్మ ఆందోళన పడి ఎన్ని ఉత్తరాలు రాయించినా వాళ్ళ దగ్గర నుంచి జవాబు లేదు. అలాంటిది ఒక రోజున సుభద్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది లక్ష్మికి. ఏమి రాయను, నా రాత గురించి రాయాలి. మీ అన్నయ్య తన దగ్గర పీహెచ్డీ చేయడానికి వచ్చిన పంజాబీ అమ్మాయితో అతిగా ప్రవర్తిస్తూ ఉంటే మన శివ్ కంటే ఆ పిల్ల 1-2 ఏళ్ళు పెద్దది. మనకు 2 ఏళ్ళు ముందర పెళ్ళయి ఆడపిల్ల పుట్టుంటే ఆ వయసుండును అని మందలించాను. దాంతో నాకు నరసింగ్కి ఘర్షణ జరిగింది. ఆయనకు మొదటి నుంచి ఈ వాతావరణంలో నీ ఉద్రిక్తత నచ్చింది. ఆయన మొదట్లో ఆడామగ అందరితో కలిసి తాగుతుంటే వద్దనేదాన్ని. దానికి ఆయన నువ్వు తాగు అనేవారు. నరసింగ్ కోసం నేను సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాను. డ్యాన్సులకు వెళ్ళాలని, అందరి నడుములు పట్టుకుని డ్యాన్స్ చేయాలని సరదా పడేవారు. నేను వద్దంటే నువ్వు చేరాదా, అదొక థ్రిల్ అనేవారు. మనం పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిదో నీకు తెలుసు కదా. పరాయి మగాడిని మన మీద చేయి వేయనిస్తామా? నేను అందుకని డ్యాన్సులకు వెళ్ళలేదు. కానీ ఆయన మానుకోలేదు. కొన్నింటికి పార్ట్నర్తో వెళ్లాల్సి ఉండడంతో ఆ పంజాబీ అమ్మాయిని వెంట పెట్టుకుని వెళ్తూ వచ్చారు. నరసింగ్ 40 ఏళ్ల వయసులో ఇంకా యూత్ఫుల్గా కనిపిస్తారు. నేను అదే వయసుకి శరీర రీత్యా కాకపోయినా మానసికంగా పెద్దరికం మీద వేసుకున్నాను.
ఇంతకీ ఆ పంజాబీ అమ్మాయి ఈయన తెలివితేటలకు ఉద్యోగానికి అందానికి పడిపోయింది. ఆఖరికి ఆయన 18 ఏళ్ళు కాపురం చేసిన నన్ను పాత చొక్కా విప్పి కొత్తది తొడుక్కున్నంత సులభంగా విడిచిపెట్టారు. నేను విడాకులు ఒప్పుకోకపోతే ఏమో కానీ నేనంటే ఇష్టం లేని మనిషితో నేను కాపురం చేయలేను. అందుకనే విడాకులు ఒప్పుకున్నాను. నేను ఆయన్ని ఎంతగా ఆరాధించి ఎంత సాహసం చేసి పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా. శివ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడి చదువుకి అభివృద్ధికి తండ్రి దండదండల అవసరం. వాడు కెనడా జీవన ప్రవాహంలో పడిపోయాడు. అది నాకు నచ్చలేదు కదా అని వాడిని దాని నుంచి వేరు చేయలేను. ఇక్కడి ఆచారాల ప్రకారం నేను వాడితో ఉండలేను కదా. అత్తగారిని మాతో రావద్దని ఆ రోజు నేను అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అది నాకు వర్తిస్తాయి. కన్న కొడుకుని కట్టుకున్న భర్తని ఈ దేశానికి అప్పచెప్పి ఇక్కడ నాకంటూ డబ్బు తప్ప ఏమీ మిగల్చని దేశాన్ని విడిచిపెట్టి మన దేశం వస్తున్నాను. నా వాళ్ళ కోసం వస్తున్నాను. మీరంతా చూపించే సానుభూతి కోసం వస్తున్నాను. మీరంతా నన్ను ఓదారుస్తారని వస్తున్నాను. పెళ్ళయ్యాక ఎన్నడూ నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ప్రేమగా 2 రోజులు గడిపి రాలేదు. నా అవసరాలకి వాళ్ళకి శైలజ పెంపకం అప్పచెప్పాను. అది నాకీ గర్విష్టి తల్లి కంటే అమాయకంగా ప్రేమను పంచిస్తున్న అమ్మమ్మ తాత అంటేనే ఇష్టం అని కిందటేడు ఇండియా వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేలా ప్రవర్తించింది. నా శేష జీవితం మా వాళ్లతో గడుపుతాను. నా శైలజ తిరిగి దగ్గర అవుతాను. నా తమ్ముడు మరదలు నన్ను శైలజను వాళ్ళ కుటుంబ పరిధిలో ఇమిడ్చుకుంటారని ఆశిస్తున్నాను. విడాకులతో నాకు నీకు సంబంధం తెగిపోయినా మన స్నేహం వాడిపోదని దాని పరిమళం ఇంకా మిగిలింటుందని అనుకుంటున్నాను. రఘు గారిని అన్నపూర్ణమ్మ గారిని అడిగానని చెప్పు. విజయ కృష్ణుడు ఎలా ఉన్నారు? ఇట్లు సుభద్ర. ఆ ఉత్తరం లక్ష్మిని కదిలించి వేసింది. కానీ రఘు అన్నదే జరిగింది. వ్యక్తి స్వార్థం పెరిగితే మరో వ్యక్తి కూడా చోటు లేనంతగా అతని పరిధి కుంచుకుపోతుంది. నరసింగరావు తను తనవాళ్ళు అంటూ గీసుకున్న గీత లోపలే తనే తప్ప మరెవరూ లేరు. అన్నపూర్ణమ్మ కంట్లో కన్నీటి బొట్టు నిలిచింది. నరసింగరావు తను పెంచిన విధానంలో ఎక్కడో లోపం ఉండాలన్న ఆలోచనలో పడింది. ఆలోచన, ఆత్మవిమర్శ మనిషిని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తాయి. అదండి కథ. నిజంగా అద్భుతమైన సీరియల్. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. తల్లి ప్రేమ గొప్పదే. తల్లిని మించిన దైవం లేకపోవచ్చు. కానీ తల్లి చాటు బిడ్డ ఎప్పుడూ కూడా ఈ నవల్లోని కథానాయకునిలా నాకు ఆయుష్, నా ఆరోగ్యం మిగతా ఎవరెలా పోతేనే అనే స్వార్థపరునిగా మిగిలిపోకుండా ఈ తరం తల్లులంతా ఈ నవల విన్న తర్వాత తమ పిల్లలను అతి గారాం చేసి పాడు చేయకుండా ఈ తల్లి చాటుబిడ్డ ఓ హెచ్చరిక. ఇదండి చివరిగా రచయిత అందించినటువంటి 4 ముక్కలు. మరి మీ అందరికీ ఈ సీరియల్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.